శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ఓం శ్రీ సీతారామాయ నమః. మనం అద్భుతమైనటువంటి ఈ అయోధ్య కాండలో ఇంతవరకు కూడా ఆ యొక్క కైకేయి మందర వారిద్దరూ కూడా ఏ విధంగా మానసికమైన బాధను పెట్టే విధంగా ఆ మందర కైకేయిని మానసికంగా ఎలా నొప్పిపెట్టి తను దశరథుడి పైన ఒక అద్భుతమైనటువంటి విధంగా మాట్లాడే విధంగా ఆనందకరంగా ఉండేటువంటి సమయంలో దుఃఖకరమైన విధంగా అతని మనసును బాధపెట్టిన సందర్భంలో ఆ విధంగా ఉన్నటువంటి కైకేయి యొక్క మందిరానికి చివరికి రాముడి పట్టాభిషేకం విషయం చెప్పడం కోసం పాపం మంచి ఉద్దేశంతో దశరథుడు వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలు ఏమిటో ఈరోజు 16వ ఎపిసోడ్గా ఈ యొక్క అయోధ్యకాండలో 16వ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటున్నాం. దశరథుడు పట్టాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లన్నీ మంత్రి పురోహితులతో మరొకసారి చర్చించాడు. తనేమో ఆ భావంలో ఉన్నాడు, ఇక్కడ జరిగిన కార్యం వివరాలు వేరు. ఇక తర్వాత జరిగిన విశేషాల్లో ఇలా వస్తాం. అందరినీ పంపివేసి అంతఃపురములో ప్రవేశించాడు. ఇక పట్టాభిషేక వార్త కైకేయికి స్వయంగా చెప్పాలనే భావన కలిగి ఆనందంగా ఆమె మందిరానికి వచ్చాడు. ఓ రాముడంటే చాలా ఇష్టం కదా అని కైకేయి చాలా ఆనందపడుతుంది. ఆమెకు చెప్పాలి అనేటువంటి సదుద్దేశంతో దశరథుడు కైకేయి మందిరానికి వచ్చాడు. అక్కడ జరిగినటువంటి ఆ మలుపు ఏమిటో, ఆ విషయాలు ఏమిటో, ఏ విధంగా మానసికంగా తాను కృంగిపోవడానికి అటువంటి సంఘటన జరిగిన ఇతివృత్తంలో మనం ఇప్పుడు ఈ 16వ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటున్నాం. ఇక ఆ మందిరాన్ని సమీపిస్తుంటే ఆయన మనస్సు కైకేయి వల్ల కోరికతో నిండిపోయింది. మబ్బులు కమ్మిన ఆకాశంలో రాహువు దారి కాసి ఉండగా చంద్రుడు ప్రవేశించినట్టుకంటే ఆ యొక్క రాహుగ్రహం చంద్రుని మింగినట్లుగా, అంటే అక్కడికి అతనికి అశుభ శకునాలుగా అశుభ సూచకాలు అతను వెళుతుంటే కొన్ని జరిగాయి. ఎంతో ఆనందంగా వెళుతున్నాడు ఆమె మందిరానికి, కానీ అక్కడ చూసే దృశ్యం అంతా కూడా మరొక విధంగా కనపడింది. మందిరంలో ఇక రాజు ప్రవేశించాడు. రోజు ఎదురు వచ్చే రాణి ఆ రోజు రాలా. ఎప్పుడైనా సరే ఆ రాణి మందిరానికి, కైకేయి మందిరానికి ఆ యొక్క దశరథుడు ప్రవేశిస్తేనే ఆహ్వానం పలుకుతూ ఆనందంగా నవ్వుతూ వచ్చేటువంటి కైకేయి రాలేదు, ఎక్కడో దాక్కుంది. తానే లోపలికి వెళ్ళినా ఆమె కనపడలేదు. ఆమె ఏమైందని మొట్టమొదట పరిచారికలను అడిగాడు. ఎప్పుడు చూడం నేను కైకేయి అంతఃపురానికి వెళితే ఆమె నాకు ఆనందంగా స్వాగతం చెప్పేది కదా, ఈరోజు నా యొక్క ప్రియమైనటువంటి కైకేయికి ఏమైందబ్బా అనే విధంగా దశరథుడు ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిచారికలను, సేవకత్తులను అడిగాడు, ఏమైంది అమ్మగారు ఎక్కడ వెళ్ళారని. అప్పుడు ఆమె చాలా కోపంగా పరుగుపెట్టి కోపగృహానికి వెళ్ళిందని ఆ పరిచారికలు దశరథుడు చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. నేను ఇంత ఆనంద విషయాన్ని రాముడి యొక్క పట్టాభిషేకాన్ని గురించి చెప్పడానికి వస్తే ఆమె కోపగృహానికి పోయిందా, ఏమైందబ్బా అని ఆశ్చర్యకరంగా ఆ కోపగృహానికి వెళ్ళాడు. మాసిన బట్టలతో ఉన్నది ఆ సమయంలో, అలంకారాలు లేకుండా నేల మీద పడి ఉన్న కైకేయిని చూసి తట్టుకోలేకపోయినాడు. అంటే ఆమె తన యొక్క వేషభాషలు అన్నీ కూడా, తన యొక్క అలంకారాలన్నీ తీసేసి మాసిపోయినతో బట్టలు ధరించి అలంకారాలన్నీ లేకుండా ఒక మూల నేలపైన పడిపోయింది. పడుకున్నటువంటి విషయాన్ని చూశాడు, దృశ్యాన్ని. ఆమెను ప్రేమగా స్పృశించి, ఎందుకంటే అతనికి ఆ ప్రేమే ఉంది కదా ఆమె పైన, అతను ప్రేమగా స్పృశించాడు, తాకాడు, అనునయించాడు. ఆమెను ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఏమంటున్నాడు, ఓ దేవి నీకెందుకు ఇంత కోపం వచ్చింది? ఎవరైనా నిన్ను దూషించారా, లేక అవమానించారా? ఏమైంది చెప్పు నా ప్రియురాల అన్నట్టుగా. లేక అనారోగ్యంతో ఏమైనా బాధపడుతున్నావా, లేక రాజవైద్యులు పిలిపించమంటావా? నువ్వేం కోరినా తీర్చే మహారాజులు నేనుండగా నీకెందుకు భయం?
నీకేం కావాలో చెప్పు, ఏం కోరుకుంటావో చెప్పు, అది ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను అని ఆమెను సముదాయించడానికి అడుగుతున్నాడు. అంటే ఆ ప్రేమతోనే అడుగుతున్నాడు. అయ్యో ఏమైంది నా రాణికి, నేను ఎవరైనా దూషించారు ఏంటి చెప్పు, నీకేమైనా బాధ కలిగిందా, ఏదైనా అవమానించారా అన్నట్టుగా ఒక అనునయమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నాడు. కానీ ఆమె ఉద్దేశం ఏమిటో అప్పటికి కానీ తెలియలేదు. ఇక రాబోయే ఘట్టంలో ఆమె ప్రవర్తనలో బట్టి తెలుస్తుంది. మరణదండనకు గురైన నేరస్తుని, ఎవరైనా మరణదండనకు గురైన నేరస్తుంటే వాడిని ఏమైనా నీ వల్ల చెప్పి వాడిని ఏమైనా విడిపించమంటావా అంటే ఏది చేయకూడని పనిలో కూడా నీ కోసం చేస్తానన్నట్టుగా. ఇక చంపకూడని వాడిని ఎవరైనా చంపించమంటావా, చంపించేస్తా అంటే తను ఏదైనా నీ కోసం చేస్తాననేటువంటి అధికమైన ప్రేమ వ్యామోహంలో దశరథుడు కైకేయిని అనునయిస్తున్నాడు. ఇక ఐశ్వర్యవంతుడి సంపద లాక్కోమంటావా, వాడిని దరిద్రుని చేయమంటావా, చేస్తాను అంటే ఏది చేయకూడదో దాన్ని కూడా నేను చేస్తాననే విధంగా ఆ యొక్క ప్రేమతో తను లొంగిపోతున్నాడు. దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుడిగా చేయమంటావా, ఇదే చేస్తాను. ఇక నా ప్రాణాలు ఇచ్చి సాధించదే ఏదైనా కోరుకుంటావా, ఆ కోరిక కూడా తీసుకుని అన్నీ ఆ మాటలన్నీ వింటున్నది. వెంటనే నేను నా పరివారం నీ చొప్పు చేతుల్లో ఉన్నాం, ఏం కావాలో కోరుకో, కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపి తేసపే. నేను ఇంతవరకు చేసిన పుణ్యాల మీద ఒట్టుపెట్టి చెబుతున్నా, నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను అని ఆమెను అనునయిస్తున్నాడు దశరథుడు. ఆమెను ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న రాజుకి కైకేయి ఇక ఆచితూచి ఒక సమాధానం చెప్తున్నది. అంటే తనకు ఛాన్స్ దొరికింది కదా, తను అడిగాడు కదా నీకే కోరికైనా తీరుస్తాని, అప్పుడు తన మనోభావాన్ని ఇలా మొదలు పెడుతున్నది. మహారాజా, నన్ను ఎవరూ దూషించలేదు, అవమానించలేదు, నాకు ఏ అనారోగ్యము లేదు, నా కోరిక ఒకటి ఉన్నది, దానిని తీరుస్తావని నీవు ప్రతిజ్ఞ చేస్తే అదేమిటో చెబుతాను, ఆ కోరిక తీరే వరకు ఇలాగే బాధపడుతూ ఉంటాను అని కైకేయి పలికిందనమాట. అప్పుడు దశరథుడు నవ్వుతున్నాడు. అప్పటికి కూడా ఆమెకి ఏదో మంచి కోరిక కోరుతాడు అనుకుంటున్నది అన్నాడు. ఆమె కేశపాసాన్ని తలలా నిమురుతూ, కేశపాసాన్ని అంటే తలలు నిమురుతూ ఆమె కోరిక తీరుస్తా, నీకే కోరిక నేను తీరుస్తాలే అంటే తను ఏదో ఆనందంగా ఏదో మంచి కోరిక కోరుతుంది అనుకున్నాడు. ఆమె ఇక తన దారిలోకి వస్తుందని భ్రమతో ఏమేమో చెప్తున్నాడు. కానీ ఆమె మాత్రం సంతోషంగా ఈయన చెప్తున్న తన మనసులో ఉండే అభిప్రాయాన్ని ఆ విధంగా ఆ మందర, దుర్మార్గమైనటువంటి చిత్తం కలిగినటువంటి మందర ఈమె మనసును అలా కఠినంగా మార్చేసింది. కాబట్టి ఆ విధమైనటువంటి మనసుతో తాను ఏదో విధంగా దశరథుడి దగ్గర కార్యం చేయించుకోవాలనే విధంగా తన కోరికను ఇక మొదలు పెడుతుంది. దేవి, ఈ లోకములో నాకు రాముడు కంటే ఇష్టమైన వారు ఎవరూ లేరు, ఆ రాముడి మీద ఒట్టు పెట్టి చూసారా, అంత రాముడికి అంత గొప్ప ప్రాధాన్యతమైనటువంటి అభిమానంతో అతని గుణగణాలు మెచ్చి ఏమన్నాడు, ఈ రాజ్యములో నాకు రాముడి మీద, రాముడు తప్ప ఇంక ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఆ రాముడి పైన ఒట్టుబెట్టి చెప్తున్నా, నీకేం కావాలో చెప్పు అంటే అక్కడ రాముడికి దశరథుడికి ఉన్న అన్యోన్యమైనటువంటి పుత్రవాత్సల్య భావం ఎటువంటిదో కూడా ఇక్కడ వాల్మీకి రామాయణంలో అద్భుతంగా ఒక్కొక్క ఘట్టములో కూడా రాముడి యొక్క గుణగణ అతిశయాన్ని వర్ణించడం చాలా ఆనందదాయకం. అయితే అవసరమైతే నా ప్రాణం, నా మిగిలిన 3 కుమారుల ప్రాణం ఒడ్డి రాముడికి శ్రేయస్సు కలిగించాలని కోరుకుంటాం. చూసారా, నా ప్రాణమైనా ఇచ్చేస్తా, తప్పినటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు 3 కుమారుల ప్రేమని వాళ్ళ ప్రాణాలైనా ఇచ్చి నా రాముడి శ్రేయస్సు కోసం, అంటే ఆ రాముడిని పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు కదా, రామో విగ్రహం ధర్మ అన్నట్టుగా. కాబట్టి నా రాముడి శ్రేయస్సు కోసం నేను కోరుకుంటాను, నా ప్రాణమైనా ఇచ్చేస్తా, నా ఇతర 3 కుమారులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు ప్రాణాలైనా ఇస్తానంటే రాముడి పైన ఉన్నటువంటి ఒక ఔచిత్యమైన గుణగణం ఇక్కడ మనకు వర్ణింపబడుతుంది. ఆ రాముడి మీద కూడా ఒట్టిపెట్టి చెప్తుంటే నాకు రాముడికి మించినటువంటి వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు అనే భావనగా దశరథుడు తన పుత్రమైన ప్రేమతో, ఆ రాముడిపై ఉన్న ప్రేమతో ఎలా మాట్లాడుతున్నాడు, నీవు ఏం కోరినా తీరుస్తాను. అప్పుడు కైకేయి సంతోషించింది, దారిలో పడ్డాడు రాని. రాజు తన దారిలో వస్తున్నాడని గ్రహించి తన పట్టు ఇంకా బిగించింది. ఛాన్స్ దొరికింది కదా, తన దారిలోకి వస్తున్నాడని. వెంటనే ఏమన్నది, ఓ రాజా,
ఒక సత్యసంధుడైనటువంటి ఈ దశరథ మహారాజు నేను కోరిన వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలకు ఆకాశవాణి మొదలు అక్కడ ఉన్నటువంటి సూర్యచంద్రులు ప్రకృతి అంతా కూడా చూసి ఆ యొక్క విషయాన్ని ప్రతిజ్ఞగా చెప్తున్నది. సత్యసంధుడైన ఈ దశరథ మహారాజు నేను కోరిన వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఈ మహారాజు చేసే ప్రతిజ్ఞను సూర్య చంద్రాదులు, గ్రహాలు, రాత్రి పగలు, దిక్కులు, భూదేవి, గృహదేవతలు, అగ్ని అందరూ దేవతలు వినండి అని చెప్పి తన ప్రతిజ్ఞను అంటే వీళ్ళ యొక్క సాక్షిగా వాళ్ళందరినీ తీసుకుంటున్నది. సూర్య చంద్రుల్ని, గ్రహాలను, అలాగే రాత్రి పగలు, దిక్కులు, భూదేవి, గృహదేవతలు, అగ్ని అందరూ దేవతలు వినండి, మీరంతా నాకు సాక్షులుగా ఉందురుగాక అని అక్కడున్న ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన సూర్య చంద్రులను, గ్రహాలను, రాత్రి పగలు, దిక్కులు, అష్టదిక్కులు, భూదేవి, గృహదేవతలు, అగ్ని అందరినీ కూడా ఒక సాక్షిగా వినండి, నాకు ఈ సత్యచంద్రుడైన ఈ దశరథ మహారాజు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన సూర్యచంద్రాదులు అందరినీ కూడా సాక్షిగా పెట్టుకుంటున్నది. ఆమె ఇలా అసహజంగా మాట్లాడుతున్న రాజుకు ఏమీ అనుమానం కలగల. ఆమె తన ఒక్కొక్కటి ప్లాన్గా మాట్లాడుతున్నది. కానీ పాపం దశరథుడికి ఈమె ఏం అడుగుతున్నదో అన్నటువంటి చెడు ఉద్దేశం పైన ఆమె ఏదో మంచిని కోరుతుంది, అది నేను చెయ్యాలి అనే భావనలో ఉన్నాడు. ఇక నీవు నాకు 2 వరాలు ఇచ్చావు ఓ రాజా. వెంటనే ఇలా ఆమె సహజంగా మాట్లాడుతున్న రాజు ఏమికి అనుమానం కలగలేదు. నవ్వుతూ కైకేయి మనస్సులో ఉన్న కోరిక చెప్పమన్నాడు. కైకేయి తన మనస్సులో ఉన్న 2 కోరికలను చెప్పింది. రాజా, పూర్వము దేవాసుల సంగ్రామం అంటే ఆ శంబాసుడు అనే రాక్షసుని సంహరించే సమయంలో ఇంద్రుడి దగ్గర నీవు ఉన్నావు, ఇంద్రుడికి సహాయం చేశావు. పూర్వం దేవాసుల సంగ్రామంలో నీ ప్రాణం కాపాడినందుకు నాకు 2 వరాలు ఇచ్చావు, అది గుర్తు చేస్తున్నది. ఆ రోజుల్లో దేవేంద్రుడికి సహాయంగా నువ్వు వచ్చినావు, అప్పుడు నేను నీతో వచ్చాను. అప్పుడు ఆ శంబాసుడు అనే రాక్షసుని సంహరించే సమయంలో నేను సహాయం చేసినందుకు నీ ప్రాణాలు కాపాడిన ఆ సమయంలో అప్పుడు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ వరాలు ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. ఆ వరాలు ఇవ్వకపోతే ఇక్కడే నీ ఎదురుగానే ప్రాణాలు తీసుకుంటాను అని వెంటనే ఆ యొక్క కైకేయి ఆ రాజు అయినటువంటి దశరథుడి యొక్క మనసుకు ఆశ్చర్యకరమైన విషయాన్ని, ఇంతవరకు తాను ఊహించని విషయాన్ని తాను అందజేసింది. ఆమె అంత అసాధారణ రీతిలో మాట్లాడుతున్న వెంటనే రాజుకు అనుమానం రాలి. ఇప్పటికీ కాల ఏదో మాట్లాడుతూ ఏ వరాలో వేటగాడు వచ్చిన ఉచ్చులో లేడి దూరినట్లుగా, వేటగాడు యొక్క ఉచ్చులో వాడు వేసిన వలలో ఆ యొక్క జింక దూరినట్లుగా కైకేయి పనిన కుట్రలో చిక్కుకొని పోయినాడు దశరథ మహారాజు. ఆమెకు ఏం కావాలో కోరుకోమని ఆనందంగా, అప్పటికీ నీకేం కావాలో చెప్పని ఆనందంగా అడుగుతున్నాడు. ఆ కోరికల యొక్క ఫలితం ఆ వరాలు ఏం వరాలో కూడా అతనికి తెలియదు అప్పటిదాకా. కైకేయి ఏ సంకోచం లేకుండా వరాలు కోరింది. ఈ విధంగా ఏమంటున్నది, రాజా, నా మొదటి వరం రాముడి అభిషేకానికి అనేక సంభారాలు తెప్పించావు. వాటితో రాముడికి కాకుండా నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇంతవరకు రాముడికి పట్టాభిషేకం కోసం అన్ని సంభారాలు తెప్పించావు, అన్ని యొక్క సామాగ్రి అంతా ఏర్పాటు చేశావు. వాటితో రాముడికి బదులు నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యి. ఇక 2వ వరం ఏంటో విను. రాముడు నారచీరలు, కృష్ణాజినము ధరించి మునిలా జీవిస్తూ 14 సంవత్సరములు వనవాసం చేయాలి. ఇది 2వ వరం. వెంటనే వెళ్ళిపోవాలి తను. భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఈ విధంగా రాముడు నారచీరలు ధరించి, కృష్ణాజినము ధరించి, జింకతోలుతో మునిలా జీవిస్తూ 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. అది కూడా ఈరోజే బయలుదేరి అడవికి వెళ్ళిపోవాలి. అంటే నా కొడుకు యొక్క పట్టాభిషేకానికి కూడా అతను ఉండడానికి లేదనే విధంగా ఆమె అంత కండిషన్గా మాట్లాడుతున్నది. అప్పుడు రాజాదిరాజా, సత్యం వలననే పుణ్యలోకాలు లభిస్తాయి. నీవు సత్యవాక్య పాలన నియమం గల మహారాజువి. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో.
నీ శీలాన్ని, నీ వంశాన్ని రక్షించుకో, నీ జన్మ చరితార్థం చేసుకో. నీవు సత్యసంధుడవు కాబట్టి సత్యం వల్లనే పుణ్యలోకాలు వస్తాయి. అందువలన నీవు సత్య వాక్ పరిపాలకుడుగా నాకు ఇచ్చిన 2 వరాలు కూడా నెరవేర్చు అని పట్టుబట్టింది ఈ కైకేయి. ఆమె మాటలు విన్నాడు రాజు, నిశ్చేష్టుడైపోయినాడు. ఇది ఏంటి, ఇది కళ లేకపోతే నిజమా, ఎందుకు ఇలా అంటున్నది అనే విధంగా ఒక ఆశ్చర్యజనకంగా ఏమిటిది అని ఒక నిట్టూర్పు చూపుతో కైకేయిని చూస్తున్నాడు. ఏమిటి, ఇది కళ లేకపోతే నిజమా, లేక చిత్తభ్రాంత్య, ఈ లేక నా మనస్సుకి ఏదైనా వ్యాధి వచ్చిందా అనుకున్నాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. కైకేయి పన్నిన వ్యూహం అతనికి అర్థమైంది. మంత్రముతో పామును కట్టేసినట్లు సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్న తన చుట్టూ ఆమె అన్ని విధాలా ఉచ్చు బిగించి తనను నిస్సహాయుని చేసిందని తెలిసింది దశరథుడికి. ఆమెకిచ్చిన మాట కాదనలేడు కనుక చేసేదేమీ లేక ఆ కోరికలు తీర్చమని నిర్బంధించమని కైకేయిని వేడుకున్నాడు. ఇంకా ఏం చేశాడు, కైకేయి ఏమిటి నీకు విపరీతమైన బుద్ధి, ఎందుకలా ఇలా చేస్తున్నావు, రాముడంటే నీకు ఎంత ఇష్టం, రాముడి పట్టాభిషేకం అంటే ఎంతో ఆనందపడతావు అనుకున్నానే, ఎందువల్ల నీ మనసు ఇట్లా ఒక దుశ్చర్యగా మారిపోయింది, ఎప్పుడూ నా మనస్సును గ్రహించి ప్రవర్తించేదానివే, ఈరోజు నీకేమైంది, భరతుడి కంటే నీకు రాముడే ఎక్కువని ప్రేమాస్పదుడని నీవు చెప్పిన మాటలు ఏమైనాయి, ఒకప్పుడు రాముడే నాకు చాలా సేవలు చేశాడు, వాళ్ళమ్మ కౌశల్య కంటే అని నాతో ఎన్నో పొగిడి చెప్పావే, అది ఏమైంది, అంత ప్రేమించిన రాముణ్ణి వనవాసం చేయడం అని చెప్పడానికి నీ మనసు ఎలా వచ్చింది, నీ నోరు ఎలా వచ్చింది, ఇక నేను వృద్ధుడు అయిపోయినా ముసలివాడిని అయిపోయినా జీవిత పరమాంకంలో ఉన్న ఒక దీనుణ్ణి, అందువల్ల నా రాముడు దూరమైతే నేను ఇక బ్రతకలేను, రాముడంటే అందరిలోనూ అందరికంటే కూడా నా కుమారుల్లో రాముడంటే మహాప్రేమ, అటువంటి నా ప్రాణంతో సమానమైన రాముడు లేకుండా పోతే నేను బ్రతకగలనా, రాముడు సద్గుణాల రాశి, ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు, అటువంటి గుణగణాలు ఏమిటో తెలుసా, సత్యేన లోకాంజయతి, ఈ రాముడు సత్యవ్రతముతో దేశ ప్రజలను ఆనందంగా ప్రేమను పొందాడు, సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురును శుశ్రూషయా వీరోధనుషాయుధి శాస్త్రవాన్ సత్యేన లోకాన్ జయతి, నా రాముడు సత్యవ్రతం చేత ప్రజలను ఆనందంగా పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడు, అలాగే దానము చేత దీనాన్ దానేన రాఘవ, దానం చేత దీనుల హృదయాలు కూడా ప్రేమగా పొందాడు, గురూన్ శుశ్రూషయా, గురువుల యొద్ద సేవ చేసి వారి మెప్పును పొందాడు, ఇక వీరో ధనుషాయుధి శాస్త్రవాన్, శత్రువుల గుండెల్లో అటువంటి వీరులందరినీ కూడా శత్రువులను జయించి కీర్తించేలా గొప్ప పేరును పొందాడు, అటువంటి నా రాముడు పరివాదోపవాదో రాఘవే నోపపద్యతే, పరివాదోపవాదో రాఘవే నోపపద్యతే, రాముడి మీద పరివాదం అంటే తప్పు చేస్తే వచ్చే నింద కానీ, అపవాదం ఏ తప్పు చేయకపోతే వచ్చే పడే నింద ఏదీ లేదు, అటువంటి రాముణ్ణి నాకు దూరం చేసే బుద్ధి నీకు ఎలా కలిగింది కైకేయి, ఎంత గొప్పవాడు నా రాముడు, నా ప్రాణంతో సమానమైన వాడు, ఆ రాముడు లేకపోతే నేను జీవించగలనా, నువ్వు ఈ విధంగా రాముడిని అడవులకు పంపని చెబుతున్నావే, నువ్వు రాముడు అందరికంటే నాకు చాలా ఇష్టము, వాళ్ళ తల్లి కౌశల్య కంటే ప్రేమ నాపైన ప్రేమని ఇన్ని మాటలు మాట్లాడేవే, నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడడం నీకు తగునా, అంజలిం కుర్మి కైకేయి పాదోచాపి సుశాంతితే, నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా, ఆ మాట మాత్రం మాట్లాడద్దు, నీ పాదాలు పట్టుకుంటా. చూసారా దశరథుడు ఆ ప్రేమ అనే మాయలో పడిపోయి చివరికి కైకేయికి ఎంత శరణు వేరుడుతున్నాడో చూడండి, అంత గొప్ప రాజుగా, అంటే ఆ ప్రేమ గుడ్డిదిగా ఆ అందరూ ఉన్నటువంటి ముగ్గురు
తనకున్న భార్యల్లో కైకేయి పైన ఎక్కువ ప్రేమ వ్యామోహాన్ని పొందినవాడు కాబట్టి చివరికి ఆమె కోరికను నెరవేర్చడానికి బతిమాలుతూ అంజలిం కూర్మి కైకేయి పాదౌ చాపి స్మృశామితే, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, నీ పాదాలు పట్టుకుంటా, ఈ కోరిక మాత్రం వదిలిపెట్టద్దు. ఓ కైకేయి నా మాట వినమ్మా, ఒక రాముణ్ణి అడవుకు పంపేటువంటి ఆ యొక్క విషయాన్ని దయచేసి మానమ్మ, నా మాట విను అని ఎన్నో విధాల బతిమాలుతున్నాడు. ఇక శోకంతోనూ దుఃఖముతోనూ పరితపించిపోతున్న రాజుతో కైకేయి ఇంకా మనకు ఛాన్స్ దొరికిందని మరీ క్రూరంగా ప్రవర్తించి ఇంకా పట్టుదలగా మాట్లాడుతున్నది. రాజా, ఏమైనా కోరుకోమన్నావు, నువ్వే కదా చెప్పావు, ఏం కోరుకున్నా తీరుస్తానని చెప్పావు, దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేశావు, తీరా కోరాక దీనాలాపాలు మొదలుపెట్టావు, అసలు ఈ వరాలు ఎందుకు ఇచ్చావో అని పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నావు, ఏవేవో మాట్లాడుతున్నావు. నీవు ధర్మజ్ఞుడివి, సత్యసంధుడివి, ఆడిన మాట తప్పినవాడు కాదు, లోకమంతా ఇలా నిన్ను గౌరవిస్తుంది. అటువంటి వాడివి నాకు మాటలు ఇచ్చాక ఇలా ఆలోచించవచ్చా? ఆడిన మాట తప్పి రేపటి నుంచి 10 మందికి నీ ముఖం ఎలా చూపెడతావు అని తను ఇంకా రెచ్చగొట్టి మానసికంగా బాధ పెడుతున్నది. రేపు రాజర్షుల సమక్షంలో ఏమని చెప్తావు? యస్యా ప్రసాదే జీవామి యాచ మామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యే కైకేయ్యా ఇతి వక్షసి. ఏ కైకేయి నా ప్రాణం రక్షించిందో, ఏ కైకేయి అనుగ్రహం వలన నేను ఇంకా జీవించి ఉన్నానో, ఆ కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అని ఆ రాజర్షులు నీకు చెబుతారా లేదా? రాజ్య మాటకు కట్టుబడి ఉండాలి, నీ మాటల తీరు నీకే కాదు రాజలోకమంతటికీ కూడా కళంకం తెచ్చేలే ఉన్నది అని అనేక విధాల కైకేయి అతని మనసును బాధపెట్టి తన యొక్క గుప్పెటిలో తనను పెట్టుకున్నట్లుగా, నాకు నీవు ఇచ్చిన వరాలే నువ్వు అవి నెరవేర్చు, మొట్టమొదట రాముణ్ణి ఆ యొక్క పట్టాభిషేకం చేయకుండా నా కుమారులైన భరతుడికి పట్టాభిషేకం చేయి, అలాగే ఈ క్షణమే రాముణ్ణి 14 సంవత్సరాలు ఆ యొక్క మునిలా తాను జింక చర్మాన్ని ధరించి 14 సంవత్సరాలు అడవుల్లో ఉండమని చెప్పు అనే విధంగా, ఈరోజే వెళ్ళిపో అనే విధంగా అడుగుతున్నదే అని మానసికంగా కృంగిపోతున్నాడు దశరథుడు. ఇటువంటి ఘట్టాన్ని ఇంతవరకు మనం ఈ 16వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 17వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకున్నాం. అంతవరకు స్వస్తి.